ఎందులోను ఎల్లప్పుడు ఆయన యందు నమ్మకం ఉంచుడి. నమ్మకం ఉంచకుండా దేవుని మందిరానికి వచ్చామేటండి? నమ్మకంతో కదా వచ్చాం, నమ్మకంతో కదా ఆయన ఆరాధిస్తున్నాం, నమ్మకంతో కదా ఆయన పూజిస్తున్నాం, నమ్మకంతో కదా ఆయన ప్రార్థన చేస్తున్నాం అని అంటే ఇందులో మరొక కోణం చెప్పాలి. దానిలోకి వెళ్ళక ముందు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. నమ్మక అనే విషయంలో ప్రతికూల పరిస్థితుల్లోనూ అనుకూల పరిస్థితుల్లో కూడా నమ్మకాన్ని కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రతికూల పరిస్థితుల్లో నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యం. అనుకూల పరిస్థితులు అందరూ నమ్మకం ఉంచుతారు, కానీ ప్రతికూల పరిస్థితుల్లో నమ్మకం ఉంచుడే దాన్నే నమ్మకం అంటారు. ప్రతికూల పరిస్థితులు అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇది అసాధ్యమైన కార్యము అనుకున్నప్పుడు దేవుడు సాధ్యము చేస్తాడు అని నమ్మకం ఉంచినప్పుడే. స్తోత్రం, హల్లెలూయా. ఇది అసాధ్యం అండి, ఇది జరగదండి, ఇది కష్టం అండి, ప్రజలందరూ కూడా ఇది అసాధ్యము, ఇది నమ్మడానికి కూడా సాధ్యము కాదు, ఈ కార్యాన్ని దేవుడు కూడా చేయలేడు అనుకున్నప్పుడే నువ్వు నమ్మితే దేవుని జీవితంలో కార్యాలు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఆ 62వ కీర్తన 8వ వచనంలో ఏమన్నారు? జనులారా ఎల్లప్పుడు ఆయన యందు నమ్మిక. ఎల్లప్పుడు, ప్రతి విషయంలో, ప్రతి క్షణమందు, ప్రతిరోజు, ఎల్లప్పుడు కూడా నువ్వు ఆయన యందు నమ్మిక ఉంచాలి. నమ్మిక ఉంచితే ఒక శ్రేష్టమైన మాట కింద జ్ఞాపకం చేస్తారు. దేవుడు మనకి ఆశ్రయముగా ఉంటాడట. అమ్మా, ఎవరు? దేవుడు మనకి ఆశ్రయముగా ఉంటాడట. ఎవరైతే నమ్మిక ఉంచుతారో, ఎవరైతే ఆ నమ్మకాన్ని కోల్పోకుండా ఉంచుతారో, ఎల్లప్పుడూ ఆయన నమ్మకంగా బ్రతుకుతారో, ఆ నమ్మకం ఉంచడంలో వారికట ఆయన ఆశ్రయముగా ఉంటాడట. ఎవరుంటారు ఆశ్రయంగా? చాలా మంది ధనాన్ని ఆశ్రయంగా చేసుకుంటారు కదా, బలాన్ని ఆశ్రయంగా చేసుకుంటారు కదా, ఆస్తులు అంతస్తులు ఆశ్రయంగా చేసుకుంటారు కదా. కానీ ఇక్కడ ఏమంటాడంటే పరిశుద్ధాత్మ దేవుడు, నీవు నన్ను నమ్మితే నేను నీకు ఆశ్రయముగా ఉంటాను. ఆమె, నీవు నన్ను నమ్మావు అనుకో, నేను నీకు ఆశ్రయముగా ఉంటాను. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట చదువుతాం. ఈ మాటల్లో ఒక 4-3 మాటలు జ్ఞాపకం చేస్తారు, త్వరగా వాక్యం ముగిస్తాను. 17వ అధ్యాయము. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవానికి ఆశ్రయముగా, యెహోవానికి ఆశ్రయముగా. చాలా వండర్ఫుల్ మాట అండి. యెహోవాను నమ్ముకున్నవాడు ధనమును నమ్ముకున్నవాడు కాదు, బలమును నమ్ముకున్నవాడు కాదు, ఈ లోకాన్ని నమ్ముకున్నవాడు కాదు, లేకపోతే తను కలిగి ఉన్న ఆస్తిని నమ్ముకున్నవాడు కాదు, తనకున్న బలాన్ని నమ్ముకున్నవాడు కాదు, కానీ యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. నేను ధన్యుడి కోసం మాట్లాడలేదు, కానీ చాలా సార్లు మీకు ఈ వాక్యం జ్ఞాపకం చేస్తాను ధన్యుడి కోసం. అయితే ఇప్పుడు నా మనసులో ఉంచిన వాక్యం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తనగాడు ఏమన్నాడు? ఎల్లప్పుడు ఆయన నమ్మిక ఉంచుడి. ఎల్లప్పుడు, ఒక రోజు కాదు, ఒక దినము కాదు, లేకపోతే ఒక 10 దినాలు కాదు, ఒక సంవత్సరం కాదు, నువ్వు ఎల్లప్పుడు కూడా ఆయన యందు నమ్మిక ఉంచాలి అని మాట్లాడుతున్నాడు. ఇర్మియా ప్రవక్త ఏం మాట్లాడుతున్నారు అని అంటే, యెహోవా యందు నమ్మిక ఉంచేవారు వారు ధన్యులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా చాలా సార్లు ఎవరి మీద నమ్మిక ఉంచుతారు, ఎవరినో నమ్ముతారు, కానీ ఇక్కడే ఉన్నాడు తెలుసా? యెహోవా యందు నమ్మిక ఉంచితే నువ్వు ధన్యుడు, నువ్వు ధన్యురాలు అని మాట్లాడుతుంది దేవుని వాక్యం. ప్రభు నా మనసులో ఉంచిన విషయాలు, పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులో ప్రేరేపించిన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఆ కిందకు వస్తే ఏమన్నా తెలుసా? యెహోవానికి ఆశ్రయముగా, యెహోవానికి ఆశ్రయముగా ఉంటాడట. ఎవరికి అని ఆలోచన చేస్తే ఆయన యందు నమ్మిక ఉంచే వారికి. ఆమె, ఆయన యందు నమ్మిక ఉంచిన వారికి నేను ఆ వ్యక్తికి నేను ఆశ్రయముగా ఉంటానంటున్నాడు. ధనం నమ్ముకున్న వాడికి ఆశ్రయం ఉంటానలేదు, బలం నమ్ముకుంటున్న ఆశ్రయం ఉంటానలేదు, కానీ బంధుత్వాన్ని నమ్ముకుంటున్న ఆశ్రయం ఉంటానలేదు, కానీ లేకపోతే ఆస్తుబలిగా నేను ఆశ్రయం ఉంటానలేదు, కానీ ఎవరైతే నా యందు నమ్మిక ఉంచుతారో నేను వారికి నేను ఆశ్రయముగా ఉంటానన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా,
ఎన్నోసార్లు మన జీవితాల్లో వస్తున్న కష్టాలకు, ఎన్నోసార్లు మన జీవితంలో వస్తున్న బలహీనతలకు